భూమి మనతో ఏదో చెప్పాలనుకుంది, కానీ మనం వినలేదు. 2025 ఆగస్టు 5న 1 మిల్లీ సెకండ్ లోపు భూమి సాధారణం కంటే వేగంగా తిరిగింది. మనం దాన్ని గ్రహించలేం, కానీ శాస్త్రవేత్తల గడియారాలు మాత్రం ఈ మార్పును గమనించాయి. కాలం తలకిందులైనట్టు ఆ రోజు సమయం కొంచెం తగ్గిపోయింది. ఇది ఒక్క ప్రమాదం కాదు, ఇది ప్రకృతిలోని ఒక అద్భుత సంకేతం. ఇంతకీ భూమి వేగం ఇలా ఒక్కసారిగా ఎందుకు పెరిగింది? దీనికి కారణాలేంటి? మనకు కనిపించని గాలులు అవే భూమిని తిప్పే దశను మార్చగలవని మీకు తెలుసా? ఆ గాలులు నెమ్మదిగా ప్రవహించినప్పుడు భూమి ఊపిరి తీసుకున్నట్టుగా కాస్త వేగంగా తిరుగుతుంది. వేసవికాలంలో గాలులు నిదానంగా పయనిస్తాయి. పర్వతాలపై తాకే వేగం తగ్గిపోతుంది. భూమి తన గమ్యాన్ని మరింత వేగంగా చేరుకుంటుంది. ఆగస్టు 5న సరిగ్గా అలానే జరిగింది. భూమి ఊపిరి పీల్చినట్టుగా మిల్లీ సెకండ్స్లో ముందుకు వెళ్ళిపోయింది. దీనికి చంద్రుడు కూడా మరో కారణంగా నిలిచాడు. చంద్రుడు రాత్రివేళ మన తలపై ఆడే తెల్లటి దీపం మాత్రమే కాదు, మన భూమి నాట్యంలో అతని హస్తం ఉంటుంది. సముద్రాలను లాగే శక్తి చంద్రుడికుంది. ఇక కొన్ని రాత్రుల్లో చంద్రుడు భూమికి తూర్పు పడమర కాకుండా ఉత్తర దక్షిణాల్లో నిలిచినప్పుడు టైడల్ వేవ్ బలం తగ్గిపోతుంది. అదే సమయంలో భూమి స్వేచ్ఛగా తిరగలదు. ఆగస్టు 5న చంద్రుడు అలా దూరంగా నిలిచి ఉన్నాడు. భూమి ఆయన ఆటంకం లేకుండా నాట్యం చేసింది, వేగంగా తిరిగింది. నిజానికి మన చెవులకు అది వినిపించదు, మన కళ్ళకైతే అస్సలు కనిపించదు. కానీ శాస్త్రవేత్తల చేతిలో ఉన్న గడియారం మాత్రం ఓ మిల్లీ సెకండ్ల మార్పును కూడా పట్టేస్తుంది. అటామిక్ క్లాక్లు, ఖగోళ గణనలను ఆధారంగా తీసుకునే టెలిస్కోపుల్లాంటివి కలిపి భూమి మారిన వేగాన్ని గుర్తించగల స్నేహితులు. ఇది ఓ యాత్ర. ప్రతిరోజు భూమి తిరిగే వేగాన్ని కొలుస్తూ ఉండే ఆ కాలపు నావికులే ఈ మార్పును గమనించారు. 1.33 మిల్లీ సెకండ్ల పాటు భూమి వేగంగా తిరిగిందని గుర్తించారు. ఈ 1.33 మిల్లీ సెకండ్ల తేడా మనకు చిన్నదిగా అనిపించొచ్చు, కానీ ఈ 1 మిల్లీ సెకండ్ వేగం వల్ల భూమి తిరుగుతున్న దారిలో 62 సెంటీమీటర్ల తేడా వచ్చింది. అంటే భూమి కొంచెం తప్పుగా తిరిగినట్టే లెక్క. ఇక భూమి తిరుగుతున్న స్థానం ఆ చిటికెడు సమయానికి మారిపోతుంది. ఇది మన జీపీఎస్ సిస్టంకు పెద్ద తలనొప్పే. మనం ఎక్కడ ఉన్నామో చెప్పే ఉపగ్రహాలకు ఈ తేడా వల్ల దిశ మారిపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు లీప్ సెకండ్లు అనే ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. అయితే 1 మిల్లీ సెకండ్ల మార్పు ప్రభావం మాత్రం ప్రపంచాన్ని కదిలించగలదండి. ఇంతకీ ఈ ఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.